అండి పిల్లల కోసమని వెజ్ మంచూరియా చేస్తున్నాను. సో హెవీ మసాలా లేకుండా సాఫ్ట్గా ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. క్యాబేజ్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. క్యాబేజ్ని అయితే నేను ఇలా కటర్లో వేసి షాప్ చేసుకుంటున్నాను. మీరు చాకుతో కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ని అయితే ఇలా షాప్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ని సాల్ట్ని వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా పక్కన ఉంచండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వదులుతుంది. సో ఆ వాటర్ని వదిలిన తర్వాత ఆ వాటర్ని అయితే గట్టిగా పిండి మీరు పక్కకు తీసుకొని ఆ వాటర్ని తీసేయండి. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షార్ట్ వీడియోలో కూడా కామెడీ, సో డ్యాన్స్, లాంగ్ వీడియోలు అయితే మా బాబుకు ఆల్ఫాబెట్ ఎలా నేర్పియాలనేది అయితే నేను వీడియోస్ చేస్తున్నా. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. సో ఇలా అంతా వాటర్ పిండి పెట్టుకున్నాక ఒక స్పూన్ కారాన్ని, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడిని, హాఫ్ స్పూన్ అంత సోయా సాస్ని, కాస్త లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. మైదా, కార్న్ఫ్లవర్ వేసి మంచి కలుపుతున్నానండి, బాగా కలిపేదాకా. సో మనం వాటర్ పిండుకున్నాక కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఆడికి కూడా జోరుగానే అయింది. సో లైట్గా పైన కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ విదిలించుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకొని నేను పక్కన ఆయిల్ పెట్టిన ఆయిల్ వేడయ్యే లోపలైతే నేను ఇలా మంచూరియా బాల్స్ని అయితే రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క దాన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. సో మంటనైతే స్లోలో పెట్టండి, బాగా లోపల అది కుక్ అవ్వాలి. సో అలా చిన్న మంటతో మీరు కుక్ చేసుకొని అన్నీ కూడా పక్కనే పెట్టుకోండి. ఇందుకు ముందు మనం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాము. సో అవన్నీ కూడా ఇలా తీసి పెట్టుకోండి. ఒక బాండ్లీ పెట్టి బాండ్లీలో కాస్త నూనె వేసి కరివేపాకు, జీలకర్ర వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి అలాగే ఆనియన్స్ కూడా వేసి కొంచెం వేగనివ్వండి. అది వేగిన తర్వాత క్యారెట్ని కూడా వేసేసి కాస్త పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. అది వేగేటప్పుడు రుచికి తగ్గ ఉప్పు, కారము, పసుపు అండి, కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగే లోపల ఒక చిన్న కప్పులో ఒక 1 స్పూన్ అంత మైదాని తీసుకొని దాంట్లో వాటర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. సో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ అది చిక్కపడేదాకా కాస్త ఉడకనివ్వండి. సో ఈ ఉడికేటప్పుడే ఉప్పు కారాన్ని కూడా చూసుకోండి, మీరు ఎలా తింటారనేది దాన్ని తగ్గట్టుగా కాస్త యాడ్ చేసుకోండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని కూడా వేసి బాగా కలపండి. ఈ సాస్ అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈసారి నేను తయారు చేసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి. కొంచెం ఉడకాలి, అవి మెత్తపడే వరకు కొంచెం ఉడకాలి. గ్రేవీ కూడా చిక్కపడాలి మనకు. సో ఇలా చేసుకుంటే ఇంట్లోనే టేస్టీకి హెల్త్కి హెల్త్ అండి. మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.